నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. జూబ్లీ హిల్స్ బైపోల్ ఎన్నికల్లో 3 పార్టీలు ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ ఎవరి వ్యూహాలు వాళ్ళు రచిస్తున్నారు. అంటే ఖచ్చితంగా అక్కడ గెలవాలి అనే ఆశయంతో 3 పార్టీలు కూడా ముందుకెళ్తున్నాయి. ఇక బీఆర్ఎస్ అయితే వాళ్ళకి సంబంధించి 40 మంది స్టార్ క్యాంపైనర్లతో ఏమైనా సరే గతంలో గెలిచిన సీటు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ అక్కడ గెలవాలి, పరువు నిలబెట్టుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ భావిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే మాజీ మంత్రి మల్లారెడ్డి ఉన్నారో మల్లారెడ్డి దగ్గర నుంచి సెకండ్ గ్రేడ్ లీడర్ల వరకు కూడాను ప్రచారం చాలా జోరుగా కొనసాగిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మరోపక్క బీజేపీ కూడా ఖచ్చితంగా గెలవాలి, అర్బన్లో ఎలాగైతే మనకు పట్టుంది, రూరల్లో లేకపోయినా సరే అర్బన్లో పట్టుంది కాబట్టి సో ఇటు బీఆర్ఎస్ గత 10 ఏళ్ల పాలనను ఎండగడుతూ ఇటు మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో ప్రజలు, మూసీ కానీ హైడ్రా కానీ ఇలాంటివన్నీ తీసుకొని వచ్చి ప్రజలందరికీ ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ అధికారంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ సీటు గెలవాలి. గతంలో కంటోన్మెంట్ ఏ విధంగా గెలిచామో మళ్ళీ జూబ్లీ హిల్స్ లో కూడా ఖచ్చితంగా గెలవాలి అని చెప్పేసి కాంగ్రెస్ కూడా భావిస్తుంది. దీనికి సంబంధించి 3 ప్రధానమైన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళ యొక్క వ్యూహ రచనలు అయితే సాగిస్తా ఉన్నారు. ఇక ఇదే తరుణంలో కంటోన్మెంట్ నుంచి కొంతమంది మహిళలు ఒక కోడ్ని పట్టుకొని వచ్చి, నేను ఎందుకు చెప్తున్నాను ఇదంటే గతంలో చాలా మనందరికి చాలా నవ్వును అనుకుంటా, ఆ సినిమా అందరికీ తెలిసిందే, ఆహనా పెళ్ళి అంట. కోటా శ్రీనివాసరావు గారు ఒక కోడిని ముందు ఏలగట్టి ఏ విధంగా ఆ కోడిని చూస్తూ చికెన్ తింటున్నానని చెప్పేసి ఆయన ఫీల్ అవుతూ ఉంటాడు. సో అలాంటి సన్నివేశం కూడా ప్రచారంలో భాగంగానే కొనసాగుతుంది. కొంతమంది మహిళలు వినూత్న రీతిలో ఒక ప్రచారం అయితే చేస్తున్నారు. అక్కడ కాంగ్రెస్ మమ్మల్ని మోసం చేసింది, లేదంటే కాంగ్రెస్ అనుకున్న హామీలు ఏవైతున్నాయో ఆ హామీలు నెరవేర్చలేదు అని చెప్పేసి ఒక కోడిని పట్టుకొని వినూత్న రీతిలో ప్రచారానికి అయితే వచ్చారు. అసలు ఆ ప్రచారంలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది ఒకసారి చెక్ చేద్దాం మనం. ఈ కంటోన్మెంట్ నియోజకవర్గానికి 6,000 ఇళ్ళు ఇందిరమ్మ ఇళ్ళు తప్పకుండా కేటాయిస్తాం. ఇవన్నీ ఏంటి మేము మోసపోయినాం. ఇక్కడ ఓట్లు అవుతున్నాయంట, ఇక్కడ మీరు మంచోళ్ళు చూసి ఓట్లేదు, మోసం చేసిన ఓట్లు లేకుంటే ఇట్లా చూడడానికి ఉంటది, తినడానికి ఉండదు. ఆరు హామీలు ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం, ఏది చేయలేదు. ఇల్లు ఇస్తానన్నారు, ఇల్లు ఇవ్వలేదు. ఇళ్ళ పట్టాలు ఇస్తానన్నారు, ఇవ్వలేదు. పింఛన్ ఇస్తానని పింఛన్ ఇవ్వలేదు. మీరు కూడా మోసపోకండి, మేము మోసపోయినాము. ఇక్కడ చూడండి, వీళ్ళు ఏ పార్టీ కండవా కప్పుకోలేదు, ఏ పార్టీ వాళ్ళు అనేది ఈ వీడియో చూస్తే మనకు తెలియదు. నిజంగానే ఎవరైనా బీజేపీ కానీ లేదంటే బీఆర్ఎస్ కానీ పంపించుండొచ్చేమో అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు దీన్ని డిఫెండ్ చేస్తారు. కానీ వీళ్ళు ఏ పార్టీ వాళ్ళు అనేది నాకు కానీ ఈ వీడియో చూసే మీకు కానీ తెలియదు. నిజంగానే ఎక్కడైనా సరే ఎన్నికల ప్రచారంలో భాగంగా మాకు ఓటేయండి అని చెప్పేసి అడిగే వాళ్ళని మనం చాలా మందిని చూసుంటాం. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేసింది. కంటోన్మెంట్లో బైపోల్లో గెలిచి మాకు చాలా హామీలు ఇచ్చింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో, అభయహస్తం ఏదైతుందో ఆ 6 గ్యారెంటీలు అమలు పరుస్తామని చెప్పారు. అది కాకుండా మా కంటోన్మెంట్కి కొన్ని ప్రత్యేకమైన హామీలు ఇచ్చారు, ఆ హామీలు నెరవేర్చలేదు. ఒకవేళ నిజంగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే ఇదిగో మీ పరిస్థితి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడైనా అన్నం తింటున్నారు, కోడి ఇక్కడే ఉంది. కానీ దీన్ని తినలేరు. వీళ్ళు కూడా ఈ కోడిని తీసుకొచ్చి అదే విధంగా చూపిస్తున్నారు. అంటే ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటి, ఇక్కడ 500 గ్యాస్ ఇస్తానన్నారు, ఇవ్వలేదని చెప్తున్నారు. రైట్, ఏదైతే 200 యూనిట్స్కి సంబంధించి ఉచిత కరెంట్ ఇస్తానన్నారు, ఇవ్వలేదని చెప్తున్నారు. దాంతోపాటు పెన్షన్ అని చెప్తున్నారు. రైట్, పెన్షన్తో పాటు అంటే గతంలో 6,000 ఇల్లు ఇస్తానని చెప్పేసి ప్రచారంలో భాగంగానే బైపోల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఐఎన్పిఆర్ మినిస్టర్ ఉన్నారో ఆయన దాదాపుగా 6,000 ఇందిరమ్మ ఇల్లు కంటోన్మెంట్కి ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు కనీసం దానికి సంబంధించిన పునాదులు కూడా కాలేదు అని చెప్పేసి అక్కడ ప్రజలు ప్రచారం చేస్తున్నారు. అంటే ఇది నేను చెప్పే మాట కాదు, చాలామంది మహిళలు వచ్చి ఒక వినూత్న రీతిని ఎంచుకొని ఆ రీతిలోనే వాళ్ళు ప్రచారం కూడా కొనసాగిస్తున్నారు. దీంతో పాటుగా ఎవరైతే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉన్నాడో 700 కోట్ల రూపాయలు కంటోన్మెంట్ ఏరియాకి ఇస్తామని చెప్పేసి అప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడారని చెప్తున్నారు. అంటే ఇక్కడ ముఖ్యంగా ఈ 6,000 ఇల్లు ఇవ్వలేదు, మాకు 500 పెన్షన్ ఇవ్వలేదు, దాంతోపాటుగా ఇక్కడ 500 గ్యాస్ సిలిండర్ ఇవ్వలేదు, తర్వాత పెన్షన్ ఇవ్వలేదు, దీంతో పాటుగా 200 యూనిట్ల కరెంటు ఉచిత కరెంట్ రావట్లేదు. ఇక 700 కోట్ల రూపాయలు ఎవరైతే బండి సంజయ్ ఇస్తానో బీజేపీ ఆయన కూడా ఇవ్వలేదు. 1000 కోట్లు ఇస్తానన్నారు, 700 కోట్లు ఇస్తానని చెప్తున్నారు. ఈ 6,000 ఇల్లు ఏదైతే ఉందో ఇందిరమ్మ ఇల్లు అవి కూడా ఇవ్వలేదు. కానీ ఇవన్నీ ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా మీరు కాంగ్రెస్ పార్టీని మాత్రం గెలిపించొద్దు. మీ ఇష్టం నా పార్టీ కోటేసుకోండి, ఏ పార్టీకి వేస్తారనేది మేము చెప్పం, కానీ మీ ఇష్టం అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు. దీంతో పాటు వాళ్ళు ఏం కోరుకున్నారు,
కాంగ్రెస్ మమ్మల్ని మోసం చేసింది, ఇక్కడ ఓట్ల ఎలక్షన్ జరుగుతుంది అని చెప్పేసి మాకు తెలిసి మేము కంటోన్మెంట్ నుంచి వచ్చాం, మాది ఈ కాన్స్టిట్యున్సీ కాదు, మాది పక్కన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ, ఆ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేసింది, మీరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఓటేసి మోసపోవద్దు అంటూ ప్రతి మహిళకు ఇంటింటికి ప్రతి గుమ్మానికి తిరిగి, అంటే వాళ్ళు ఏ విధంగా వినూత్నమైన రీతిలో వాళ్ళు ప్రచారం కొనసాగిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. మరొకసారి ఆ మహిళ ఏం మాట్లాడింది ఒకసారి చూద్దాం, చూడండి. రేవంత్ రెడ్డి 6,000 ఇల్లు ఇస్తానని ఇయ్యలేదు, పట్టాలు ఇస్తానని ఇయ్యలేదు, గ్యాసులు 500 అన్నది ఇయ్యలేదు, 2,500 మహిళలకు అన్నది ఇయ్యలేదు. చూడండి, 2,500 చెప్తున్నారు, గ్యాస్ గురించి చెప్తున్నారు, దాని తర్వాత పెన్షన్ల గురించి చెప్తున్నారు, పట్టాలు ఇస్తానన్నారంటే అది ఇవ్వలేదు, వీళ్ళు 6,000 ఇల్లు ఇస్తానన్నారు, ఇంద్రమ్మ ఇల్లు అవి ఇవ్వలేదని చెప్తున్నారు. 4,000 పింఛన్ ఇయ్యలేదు, ఇవన్నీ ఏమి ఇయ్యలేదు. మేము మోసపోయినాం. ఇక్కడ ఓట్లు అవుతున్నాయట, ఇక్కడ మీరు మంచోళ్ళు రైట్, 4,000 పెన్షన్ ఇస్తానన్నారు, ఇందులో ఏమీ జరగలేదు, మేము మోసపోయాం, ఇందులో ఏం జరగలేదు, మేము మోసపోయాం, సో మీరు కూడా మోసపోవద్దు, మంచోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓటేయండి అని చెప్తుంది ఆవిడ. చూడండి, ఓట్లేదు, మోసం చేసుకోవాలో ఓట్లేదు, లేకుంటే ఇట్లా చూడడానికే ఉంటది, తినడానికి చూడటానికే పార్టీ, చూడటానికే ప్రభుత్వం ఉంది, కానీ సాయం చేయడానికి కాదు, ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కాదు. సో పార్టీ ఇప్పుడు ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మమ్మల్ని మోసం చేసింది అనేది వీళ్ళ యొక్క వినూత్నమైన ప్రచారం అనుకోవచ్చు. సో ఈ ప్రచారం పైన మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా తెలియజేయండి. ఇక కంటోన్మెంట్ నుంచి వచ్చి మరి వాళ్ళు ఇక్కడ ప్రచారం చేస్తున్నారు, నిజంగా వాళ్ళు ఏ పార్టీ అనేది ఎవరికి తెలియదు, ఎందుకంటే ఎక్కడ కూడా పలానా పార్టీ అనే టవల్ లేదు, ఏం లేదు, లేదంటే జెండా పట్టుకొని చేయట్లేదు, ఒక ప్రచారం చేస్తున్నారు. దీని వెనుక నిజంగానే ఎవరైనా ఉన్నారని మీకు అనుమానం ఉంటే కనుక వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు ఏంటి, నిజంగా వాళ్ళు చేసే ప్రచారం పైన వాళ్ళు తీసుకున్న వినూత్న రీతిలో నిర్ణయం ఏదైతుందో, ప్రచారం ఏదైతుందో దానిపైన మీ అభిప్రాయం తెలియజేయండి. దీంతో పాటుగా జూబ్లీ హిల్స్ బైపోల్ ఎన్నికల్లో గెలవబోయేది ఎవరు, కాంగ్రెస్ పార్టీనా, బీఆర్ఎస్ఆ, బీజేపీనా, అసలు లెక్కలేంటి అనేది తెలియాలంటే ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. అలాగే రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేయండి.